శ్రీ గురుభ్యో నమః. జ్యోతిషాభిలాషమిత్రులకు స్వాగతం. ఈరోజు ఈ ఆడియోలో మనము పురుషుడి జాతకంలో భార్యాకారకుడైన శుక్రుని స్థితిని అనుసరించి వచ్చే భార్య ఎటువంటి వృత్తిలో స్థిరపడను, లేకపోతే గవర్నమెంట్ జాబ్ వచ్చునో లేదో ఈ యొక్క చార్ట్ని విశ్లేషణ చేసి తెలుసుకుందాం. సో ఇక్కడ ఉన్నటువంటి చార్టు ఒక పురుషుడి యొక్క జన్మ జాతకం. సో ఇక్కడ లగ్నం నుంచి మనకు వృశ్చిక లగ్నం అయింది. లగ్నం నుంచి మనకు 10వ స్థానం సింహరాశికి సంబంధించినటువంటి హౌస్ అయింది. ఆ సింహరాశికి అధిపతి రవి భగవానుడు. ఈ రవి భగవానుడు మనకు ఈ జన్మ జాతకుడి నుంచి జన్మ లగ్నం నుంచి రెండవ ఇంట్లో శుక్రుడితో కూడా కలిసి ఉన్నాడన్నమాట. గవర్నమెంట్ గ్రహం అయినటువంటి రవి భగవానుడు శుక్రుడితో కలిసి మనకు రెండో ఇంట్లో ఉన్నాడన్నమాట. ఆ రెండో ఇంట్లోనే మనకు కేతు గ్రహం కూడా కలిసి ఉందన్నమాట. సో శుక్రుడు భార్యకారకుడు. భార్యకారకుడైనటువంటి శుక్రుడు ఈ యొక్క 24 డిగ్రీల్లో అత్యధిక భాగాలు పొందినటువంటి ప్లానెట్ అయింది. సో ఆత్మకారకుడు కూడా శుక్రుడు అయ్యాడన్నమాట. ఈ శుక్రుడు ఎప్పుడైతే గవర్నమెంట్ ప్లానెట్ అయినటువంటి రవితో కలిసి రెండవ ఇంట్లో ఉండటం వల్ల ఇతనికి వచ్చేటటువంటి భార్య ఖచ్చితంగా గవర్నమెంట్ సెక్టార్ సంబంధించినటువంటి వృత్తిలో ఉంటుందని మనం చెప్పవచ్చు. సో ఆ రవి రెండో ఇంట్లో ఉండడు శుక్రుడితో కలిసి. ఆ రెండో ఇల్లు అనేది మనకు ధనస్థానం కాబట్టి భార్య వలన ఇతనికి ధన ఆదాయం ఎక్కువగా ఉండే అవకాశం కూడా ఉందన్నమాట. శుక్రుడు పూర్వాషాఢ నక్షత్రం మీద ఉండటం వల్ల అటువంటి ఫలం ఇక్కడ ఏర్పడింది. సో ఆ శుక్రుడు ఇక్కడ బుధుడు కుజుడికి మరియు కేతుతో కలిసి మరియు వెనక ఇంట్లో ఉన్న గురువుతో కలిసి అలాగే రవితో కలిసి ఉండటం వలన పాపకర్త యోగం ఏర్పడి సంతానమునకు అవరోధం కూడా ఏర్పడడం జరిగిందన్నమాట. సో ఈ విధంగా శుక్రుని యొక్క స్థితిని అనుసరించి వారి యొక్క వృత్తిని, వారి కలిగే సంతానాన్ని మనము పురుషుడి జాతకంలో వివరించుకోవచ్చు. అదే శుక్రుడి మీద ఇక్కడ శని యొక్క తృతీయ దృష్టి కూడా పడడం వలన సంతానమునకు అవరోధం ఏర్పడింది. సో అదే శని భగవానుడి యొక్క తృతీయ దృష్టి వలన కూడా ఇక్కడ గవర్నమెంట్ వృత్తికి సంబంధించి ఇంకొక మేజర్ ప్లానెట్ అయినటువంటి శని భగవానుడి యొక్క ఆశీర్వాదం కూడా ఇక్కడ ఉండడం కూడా జరిగిందన్నమాట. సో అది పురుషుడి జాతకంలో శుక్రుని స్థితిని అనుసరించి మనం ఎటువంటి వృత్తి కలగబోయే సంతానం కూడా వివరించవచ్చు. స్వస్తి. సో ఈ ఆడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.